వర్షాలు సమృద్ధిగా కురవాలని శివుడికి జలాభిషేకం. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని శివుడికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మేళతాళాలతో భజన కీర్తనలు చేస్తూ గోదావరి నది వరకు వెళ్లి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నది జలాలను తీసుకువచ్చి స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ జక్కు రవీందర్ మాట్లాడుతూ వర్షాలు కురవడం లేదని లోక కళ్యాణార్థం జలాభిషేక కార్యక్రమం నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట బాగుండాలని ఆ శివుణ్ణి వేడుకున్నామని ఆయన తెలిపారు. ఓకే బిగ్ టీవీకి నమస్కారం. ఈరోజు వైశ్య మహిళా సంఘం పక్షాన గోదావరికి అందరం కూడా వెళ్ళి తడి బట్టలతోటి నీళ్లు తీసుకొచ్చి రామలింగేశ్వర ఆలయంలో అభిషేకం చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసారి వాస్తవంగా జూన్లో కురవాల్సినటువంటి వర్షాలు ఇంతవరకు కూడా కురవడం లేదనేటువంటి సందర్భంలో మన శివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా వర్షాలు కురిసేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వర్షాలు కురిసి ప్రజలు అందరూ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క శివుని అందరం కూడా వైశ్య సోదరులు అందరం కూడా కోరుకోవడం జరిగింది. వర్షాలు సకాలంలో పడటం లేదని శివునికి అభిషేకం చేద్దామని మా వైశ్య సంఘం తరపున అందరం గోదావరికి సోదరి మనులు గోదావరికి వెళ్ళి గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి శంకరునికి అభిషేకం చేసినాము. లోక కళ్యాణార్థం కోసము సమృద్ధిగా పంటలు పండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని శివుణ్ణి కోరుకుంటున్నాము.